హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పోహా చేసాము. పోహా ఎలా చేస్తారనేది మీకు ఒక రెసిపీ చూపిస్తున్నాను. ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి లైట్గా జీలకర్ర, ఆవాలు కొన్ని హాఫ్ టీ స్పూన్ అంతా వేసుకొని తర్వాత మనం ముందే ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకోవాలి. దీనికి పోహా అంటే పోహా అటుకులు సపరేట్ ఉంటాయన్నమాట. ఆ పోహా అటుకుల్ని ఒక వాటర్లో వేసి ఎక్కువసేపు నానబెట్టొద్దు, వెంటనే తీసేయాలన్నమాట. వాటర్ వేసి కొంచెం ఇలా డిప్ చేసి తీసేయాలి, లేకపోతే మెత్తగా అయిపోయి పోహా అంతా పర్ఫెక్ట్గా రాదనమాట, ముద్ద ముద్ద అవుతుంది. సో దీన్ని అది నానబెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి మనం కట్ చేసుకునే ఉంటాయి కదా, అవన్నీ ఇందులో వేసేసి బాగా వేగనివ్వాలి. తర్వాత ఇందులో పల్లీలు కూడా యాడ్ చేయాలన్నమాట. పోహాలో పల్లీలు వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇదిగోండి, అలా నానబెట్టాలన్నమాట. వెంటనే తీసేయాలి, కొంచెం నానగానే తీసేసి ఒక ప్లేట్లో వేసి సపరేట్గా పెట్టుకోవాలి. ఇది మొత్తం ఇదంతా వేగిన తర్వాత తీసుకెళ్ళి డైరెక్ట్ అందులో వేస్తే అయిపోతుంది అనమాట. సో వెంటనే మనం డైరెక్ట్గా కడాయిలోనే వేయాలి అన్నట్టు అంతసేపు నానబెట్టొద్దు. దీంట్లోనే కొంచెం సాల్ట్, కొంచెం పసుపు కూడా యాడ్ చేయాలి. యాడ్ చేసి బాగా వేగనివ్వాలి. తర్వాత ఇందులో పల్లీలు వేసుకోవాలి. వేసుకొని బాగా పల్లీలు బాగా వేగనివ్వాలన్నమాట. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో సపరేట్గా కారం వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసింటాం కాబట్టి కారం అవసరం లేదు. మనం సపరేట్గా పక్కకు తీసి పెట్టుకున్న అటుకులు ఉంటాయి కదా, అవి తీసి ఇందులో వేసి బాగా కలపాలన్నమాట. అంతే, ఎంతో రుచికరమైన టేస్టీ పోహా రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్, షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ. నేను చేసిన ఈ పోహా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి.